కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు ఏ సమయం నీదే చేరుమా ఏ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కలలు గంటివే నీ వరుని కోసము నీ కొరకే నిలుచున్నదే ఒక్కసారి ఇటు చూడుమా కలలు గంటివే నీ వరుని కోసము నీ కొరకే నిలుచున్నదే ఒక్కసారి ఇటు చూడుమా ఏ సమయం నీదే చేరుమా ఏ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశనే తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశనే తీర్చెను ఏ సమయం నీదే చేరుమా ఏ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు ఏ సమయం నీదే చేరుమా ఏ సమయం నీదే చేరుమా వేచి ఉన్నది
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కలిసేటి అందాల అనుబంధమే ఇది, ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది, ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది, ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక,
తోడుగా ప్రభువు చేసే జంటగా ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే ఆనందమేగా కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే గుణములే సిరులుగా స్వీకరించాలి చెరగని స్నేహమై నిలిచిపోవాలి క్రీస్తులో పయనమే సాగించాలి వాక్యమే మనసులో పదిలమవ్వాలి ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే
నేటి పందిట్లు సందడే మొదలాయే శుభమో శుభమంగళమీరేయి మరపురాని మధురమైన క్షణమోయి ఏదేను వనమందు ఆది వివాహం విధించే నాడు యెహోవా వాక్కు ఏదేను వనమందు ఆది వివాహం విధించే నాడు యెహోవా వాక్కు ఆనందమానందమాయే నేటి పందిట్లు సందడే మొదలాయే శుభము శుభమంగళమీరేయి మరపురాని మధురమైన క్షణమోయి రసముగా మార్చివేసేనే కానాను పెళ్లిలో నీటిని ప్రభువు ద్రాక్షారసముగా మార్చివేసేనే ఈనాటి పెళ్లికి అధిపతి తానై ఈనాటి పెళ్లికి అధిపతి తానై దీవించు దంపతులా సిరి సంపదతో దీవించు దంపతులా సిరి సంపదతో ఆనందమానందమాయే నేటి పందిట్లు సందడే మొదలాయే శుభము శుభమంగళమీరేయి మరపురాని మధురమైన క్షణమోయి అద్భుత రీతిగా ముడివేసెనే ఆదాము హవ్వల పోలిన జతను అద్భుత రీతిగా ముడివేసెనే ఏనాడు వీరికి రక్షకుడు నీవై ఏనాడు రుణి బోలి నిలుచున్నాడు పరికించి చూడ వరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా నతడు వరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు నతడు వరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుతుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుతుండు సకల విధములను ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురదని ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురదని నాత నెంతో దయచే విలచుతున్నాడిప్పుడు మిమ్ములను ఎంతో దయచే విలచుచున్న ఇప్పుడు మిమ్ములను హృదయమలిడు తలుపునొద్ద యేసునాదుండు హృదయమలిడు తలుపునొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుతుండు సకల విధములను
నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను సకల విధములను సకల విధములను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మాల్ టు జీసస్ మ్యూజిక్ వాళ్ళ నుంచి మరో పాట స్వర్ణ చెల్లి పాడుతుండగా విందాం.
బెన్నీ గారిని కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ప్రార్థన చేసి వివాహ వేదిక మీదకు తీసుకురావాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు పెద్దలు యు జయరావు గారు పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనానిన్ 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 వార్నింపగలరా పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా కుమార్తె శిరీషాను ప్రభా వధువుగా మీరు సిద్ధపరిచేస్తాను. ఈ కుమార్తెను ప్రభా మీరే ప్రభా మీరు ఎక్కడి కింద కాపుదల తీసుకొని పరిశుద్ధ వివాహం ప్రభా ఆయన దైవజన సేవకుల కుటుంబంలో మీ కుమారుడు ప్రభు మీరు సిద్ధపాటు చేసి కార్యక్రమంలో మీ పరిశుద్ధాత్మ దేవుడు కానాదుల్లో ఏదైతే ప్రభా మరి మీరు జరిపించారు అలాంటి మహిమ ప్రభా ఈ రోజు ఈ దినాన్ని కూడా ప్రభా మాటల నుంచి ప్రభా మీకు మన దేవుని సాక్షులు మొన్న కార్యక్రమంలో మహిమ ఘనత ప్రభావంలో మీరు పలుకుని తండ్రి ఇంకో ప్రభా రెక్క నీరు ఉన్నది అని మీరు శ్రమించండి ఇంకో ప్రభా మీ మొగంటే నీరు ఉన్నది ప్రభు రెక్క ఏదైతే ఆశీర్వదించి నివేదకు ప్రభా ఆశీర్వాదకరంగా ప్రభు మీరు మాకునైనా ప్రతిగా ప్రభా నియమించున్నారు అదైతే వారి వైవాహిక జీవితంలో ప్రభు అద్భుతములతో కూడినటువంటి ఆశీర్వాదకరంతో కూడినటువంటి జీవితాన్ని ప్రభా ఈ కుమార్తె శిరీషకు వరుడైనటువంటి పెళ్లి కుమారుడు ప్రభావ మీరు దయచేసిన మా ప్రార్థనకు ఈ పాప సమీక్షిస్తామని మా లక్ష్యం మీ కుమారుడు చేసే నామంలో ఏ ప్రార్థనకు సమర్పిస్తున్నా మా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప కనికరాన్ని బట్టి మీ అపారమైన ప్రేమను బట్టి గతించిన దినాలన్నింటిలో మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఈ దినాన్న సజీవంగా క్షేమంగా ఉంచి నాయన ఉల్లంపర్తి వారి యొక్క వివాహ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ సంతోషంగా ఆనందంగా తోడుకొచ్చారు. మొట్టమొదటిగా నాయన మరి మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించారు నాయన. మరి బెన్నీ శిరీష ఈ దినాన్న జతపరచబడ్డానికి మీరు ఇష్టపడ్డారు. ఈ దినాన్ని సమయాన్ని బిడలను చేరి వచ్చిన మా అందరినీ ఏర్పాటు చేసి సిద్ధపాటు చేసి వివాహ సమయానికి తోడుకొచ్చారు. మిగిలిన కార్యక్రమం అంతా కూడా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనిమని ప్రతి విధమైన అడ్డంకాలు తొలగించమని నూతనంగా జతపరచబడుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రాముఖ్యమైనటువంటి కార్యాలయంలో పనిచేస్తున్నారైనా మన రాష్ట్ర పౌర శాఖ సరఫరాల శాఖ మాత్యులు కారుమూరి వెంకటరావు నాగేశ్వరరావు గారి ఆఫీస్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు.
కాబట్టి వారి తరపున ఉన్నటువంటి స్నేహితులు బంధువులు అనేక మంది ఈ సమయంలో మన మధ్యకు వచ్చి వెళ్ళడం చాలా సంతోషం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు అనంత్ బాబు గారిని ఒకసారి డయాస్ మీదకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం ఆనందమేరురి హృదయం జత కలిసే తరుణంలో నవవధువరులకు స్వాగతం అతి మధురం వివాహ బంధం కీబోర్డు మానట్లేదండి, కోతలు వస్తున్నాయి చూడండి, కోతలు రాకుండా ఆ దేవుని దీవెనలే ఎల్లవేళల మీకుండగా అబ్రాహము సారావలే ఏ క్షణమైన వీడక కష్టాలు ఎదురైనా ఒకరికొకరు తోడుగా నిలవాలి కలకాలం మధురం ఈ శుభ సమయం అతి మధురం వివాహ బంధం అతి మధురం వివాహ బంధం ఆనందమేరురి హృదయం జత కలిసే ఈ తరుణంలో నవవధువరులకు స్వాగతం అధ్యక్షులు కదా ఏ పాట వద్దు ఇదే తీసుకోండి, మైండ్ తీసుకోండి. వారి పెళ్ళి చూద్దామన్నా కదు మళ్ళీ వారి పెళ్ళి చూద్దామన్నా కదు మళ్ళీ చీలి వారి పెళ్ళి చూద్దామన్నా కదు మళ్ళీ మహిమ కలిగిన
మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, ప్రణతులు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా నైనా నీ బిడ్డలను కాచి కాపాడి నైనా సమయము సమీపించి ఉన్నది గనుక బిడ్డలను ఏకపరిచి నాయనా కుటుంబముగా స్థిరపరుస్తున్న దేవుడవు తండ్రి. ఈ యొక్క తండ్రి వివాహానికి నాయనా మీరే అధ్యక్షులుగా ఉన్నారు. మంచి వాక్యాన్ని ప్రభువా మా ముందుంచారు తండ్రి. కుడి వచ్చిన కుటుంబాలను, పెద్దలైన వారిని, దైవ సేవకులను, అభిషక్తులను దీవించు నాయన. కుటుంబముగా కాక ఈ నాయన ఇదిగో ప్రభువా మీరు జతపరుస్తున్న బెన్నీ బాబును, శిరీషను మీరే ప్రభువా బలమైన ఆత్మతో నింపి వారి శేష జీవితంలో గొప్ప మేలు పొందుకుందరుగాక. మీ కనికరము అందరి మీద, ఈ యొక్క తండ్రి డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చాలా వారిని హృదయపూర్వకంగా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఉండడం చాలా సంతోషం. చిట్టూరి శినసుబ్బారావు గారు, వీర్రాజు గారు తదితర మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు ఒకసారి వేదిక మీదకి వచ్చి వారిని ఆశీర్వదించాలని మనవి చేస్తూ ఉన్నాం. మీకున్నటువంటి సమయాన్ని బట్టి ఒకసారి మీరు వారిని ఆశీర్వదించాలని మనవి చేస్తున్నానండి. తదుపరి కార్యక్రమాన్ని మేము కొనసాగించుకుంటాం. థ్యాంక్ యూ అండి. ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి, మరి వారితో కలిసి పనిచేస్తున్నారు. ఇంతమంది మిత్రులను సంపాదించుకోవడం చాలా సంతోషం. పెద్దలందరూ రావడం మాకు వారి ఇంట పరిశుద్ధ వివాహమంట చూసొద్దాము, వెళ్ళొద్దాము, దీవించి వద్దాము. ఉల్లంపర్తి వారి ఇంట పరిశుద్ధ వివాహమంట, ఉల్లంపర్తి వారి ఇంట పరిశుద్ధ వివాహమంట చూసొద్దాము, వెళ్ళొద్దాము, దీవించి వద్దాము. చూసొద్దాము, వెళ్ళొద్దాము, దీవించి పరిశుద్ధ వివాహం ఉల్లంపర్తి వారి ఇంట. ఒకసారి అందరి చేతులు పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లుతాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. వివాహ కార్యక్రమమే. వివాహం అనే 4 అక్షరాల యొక్క అర్థం ఏంటంటే, వి అంటే విడివిడిగా ఉన్న వారిని, వా అంటే వాక్యముతో, హా అంటే హత్తుకునేటట్లు, ము అంటే ముడివేయుట. విడివిడిగా ఉన్న వీరిద్దరిని వాక్యము ద్వారా, ఇప్పుడే దైవజనుల ద్వారా వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఈ వాక్యం ద్వారా హత్తుకొని ఉండేటట్లు ముడివేయబడుటయే వివాహం. క్రైస్తవ వివాహం చాలా గొప్పది. ఈ వివాహం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మనవి, అతి త్వరలో మనందరము అసలు సిసలైన పెండ్లి కుమారుని విందులో, వివాహములో మనం పాలు పంపులు పొందవలసి ఉంది. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి దేవుని బిడ్డ, ఈ భూలోకంలో ఉన్న ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సింది, నూతన యెరూషలేమునకు మనం వెళ్ళాలి, వివాహములో మనము పాలు పంపులు పొందాలి. అట్టి సిద్ధపాటు దేవుడు మనకిచ్చింది కాక. బెన్నీ మన ప్రియుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యం అయితే, శిరీష వధువైన సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆమె ఎలా సిద్ధపడి వివాహం కొరకు వచ్చిందో, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపడి మన యొక్క వివాహం కొరకు సిద్ధపడుదుము గాక. ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఈ యొక్క వివాహ కార్యక్రమము జరగటానికి ప్రారంభంలో మీకు తెలియజేస్తున్నాను, ఏ ఆటంకము, ఏ యొక్క వ్యతిరేకమైన కార్యము మీలో ఏదైనా ఉన్నా ముందుగానే తెలియచేయండి. లేదండి ఈ వివాహం జరగటం మాకు ఇష్టమే అని అంటే మీరు అన్నిటికీ మౌనంగా ఉండాలి. ఈ వివాహము మా అందరికి ఇష్టమే, మేము సంతోషంగా ఉన్నామని వాళ్ళందరూ కూడా ఒకసారి కుడి చెయ్యి పైకెత్తి మీ యొక్క ఇష్టాన్ని తెలపవలసిందే కోరుచున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ చెయ్యి పడిద్ది. రేపొద్దున వీడియోలో బెన్నీ చూస్తాడు, వీళ్ళు నా చెయ్యి పైకి ఎత్తలేదంటే వీళ్ళకి నా పెళ్ళి ఇష్టం లేదని. ఓకే, గాడ్ బ్లెస్ యూ. జీవితాంతం ఆమెను మాత్రమే హత్తుకొని ఉందువా? ఉందును. ఎట్లా హత్తుకుని? ఎవరిని? శిరీషని. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాబు చక్కగా చెప్పాడు. అమ్మా శిరీష,
మరి బెన్నీని వివాహం చేసుకొని జీవితాంతం ఆయనకు లోబడి ఉంటకై ఆయన్ని హత్తుకొని ఉందువా? హత్తుకొని ఉందును. అది అలా చెప్పాలి, హత్తుకొని ఉందును. ఎస్, వారిద్దరికి ఇష్టమే. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా మనం దేవుని యొక్క పరిశుద్ధ వివాహ కార్యక్రమంలోకి మనం వెళ్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మట్టితో ఎన్న దేవుడు చేశాడు పురుషుణ్ణి, స్త్రీ ఏమో ఎముకతో. ఎముకకున్న ఒక లక్షణం ఏంటంటే ఎముక తెల్లగా ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే పవిత్రంగా ఉండాలి. స్త్రీ పవిత్రంగా ఉంటేనే ఆ కుటుంబం దీవించబడిద్ది. ఎందుకంటే ఇప్పుడు తప్ప మీరు నాకు ఎప్పుడు దొరకరు, అందుకే చెప్తున్నాను. ఉంటుంది ఈ చేతిని పక్కనున్న ఎముకతో అంటిస్తూ ఉంటుంది. అంటే ఏంటి తెలుసా, ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ అత్తగారి ఇంటితో మంచి సఖ్యత కలిగి ఉండాలి. వారిని వీరిని కలుపుతూ ఉండాలి, విడదీసేవారిగా ఉండకూడదు. తల్లి కలిపే వ్యక్తిగా, కలుపుకోలుతనంతో పరిచర్యలో కానీ కుటుంబంలో కానీ ముందుకు సాగాలి. మూడవది, ఎముక ఎప్పుడు కనపడదు. ఎముక శరీరానికి చర్మానికి లోపల ఉంటుంది. నువ్వు ఎముక ఎలా లోపల ఉంటుందో నువ్వు దాగి ఉండాలి. నీకు శిరస్సు నీ భర్త కాబట్టి ఏదైనా ఆయన వెనకే దాగి ఉండాలి. ఆయన మాట ప్రకారమే దాగి ఉండి దేవుని సన్నిధిలో ఉందువుగాక. నెక్స్ట్, మట్టికున్న ఉన్నతమైనది ఏంటంటే మట్టి శ్రమకు సాదృశ్యం. కష్టపడి నీ భార్యని పోషించాలి. కష్టం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇద్దరు కలిసి ప్రార్థించాలి, ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. రైట్, వీరిరువురు యొక్క ఇష్టం తెలుసుకున్నాం కదా. దేవుని యొక్క కృపను బట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో మరి దైవజనులు రమేష్ గారు, మా బావగారు, మా అక్కగారు, వీరు మరి వారిని అమ్మాయి తరపున పేరెంట్స్ని కూడా రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దయచేసి త్వరగా వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే వీరి యొక్క చేతులను కలిపి మనం ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని అలా ముందుకు రండి, ఇద్దరు రండి, పిలుస్తున్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. కలిసిన చేతులు విడిపోరారనే, ఫోటో అంట. విడి మనసులు ఒకటవ్వాలని, మనసులు ఒకటవ్వాలని. మీరు పట్టుకోండి, మీరు విడిపోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చేతులు తల్లిదండ్రులు కలిపారంటే ఇంకా ఆ అమ్మాయితో ఇంకా నీకెప్పుడు చూసుకుంటాననే భరోసా. నువ్వు కూడా అమ్మ నా భర్తకు లోబడి నేను ఆయన్ని ప్రేమగా చూసుకుంటాననే భరోసా. యాక్చువల్గా పెళ్లిలో చాలామందికి ఉండే విషయం ఏంటంటే పెళ్ళైన 2 సంవత్సరాలు బాగుంటారు ప్రేమగా. ఆ తర్వాత అసలు ఈ సంబంధం తెచ్చినోడు ఎవడరా బాబు, నాకు ఈ పెళ్ళే ఎందుకు జరిగింది, ఇలాంటి భర్తే నాకెందుకు వచ్చాడు అని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే మీ మధ్యలో యేసుక్రీస్తు ఉంటే మీ కుటుంబం అంతం వరకు సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. కనుక గుర్తుంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. భార్యాభర్తలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి వివాహములో ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. వివాహం చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే ప్రమాణాలు. మరి ప్రమాణం చేసే ముందు అమ్మాయి యొక్క ముఖం లేదా అమ్మాయి యొక్క కళ్ళల్లోకి చూడాలి కాబట్టి వేయిలేశారు. యాక్చువల్గా పాత నిబంధనలో ముసుగేసి యాకోబు గారు ఏం చేశారంటే లేయాన్ని తీసుకొచ్చి పెళ్లి చేశారు. సో ఇప్పుడు ఈయన ముసుగు తన చేతులతో తీసి ఆ ముసుగు తీసేసిన తర్వాత ఆయన కళ్ళల్లో ఆమె కళ్ళు చూస్తూ ఇద్దరు ప్రమాణం చేస్తారు. ఓకేనా? ముసుగు వేలు తీసి ఒకసారి చప్పట్లు కొట్టిన అందరూ గ్లోరీ టు గాడ్. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చేతులు పట్టుకోండి. నాయన, నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా చెప్పాలి. మీరు వేరే వాళ్ళ వైపు చూడకూడదు, నా వైపు చూడకూడదు. ప్రమాణం చేసేటప్పుడు నువ్వు ప్రమాణం చేసేది బెన్నీతో, బెన్నీ నువ్వు ప్రమాణం చేసేది శిరీషతో. కాబట్టి కళ్ళల్లోకి చూసుకుంటూ మీరు ఎంట్లా వెళ్ళిపోవాలంటే కళ్ళల్లోంచి గుండెల్లోకి వెళ్ళిపోవాలి. ఆ మాట ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ విధంగా ఈ యొక్క ప్రమాణాలు చెప్దాం. ఫస్ట్ బెన్నీతో ప్రమాణం చెప్దాం. ఎవరు బాగా చెప్తే వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. తర్వాత అప్రిషియేట్ చేద్దాం. బెన్నీ అను నేను, శిరీష అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు, మరణము మనలను ఎడబాపు వరకు, ఇతరులను నొల్లక, మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి
నిన్ను పోషించి నిన్ను సంరక్షించుటకై నిన్ను నా పెండ్లి భార్యనిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, దైవజనుల ఎదుట, బంధువుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేశాను దేవుని ఎదుట. దేవునికా? శిరీషాకి. శిరీషాకి. ప్రైజ్ లార్డ్. దేవునికి కాదయా. ఎట్లా ఎట్లా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రైట్ నాన్న. శిరీష ఇలా పట్టుకో. శ్రీష అను నేను, బెన్నీ అను నిన్ను, బెన్నీ అని నిన్ను, ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున ఇతరుల నొల్లక మేలుకైనను కీడుకైనను కలిమియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉండి నిన్ను సంరక్షించుటకై నిన్ను నా పెండ్లి భర్తనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట దైవజనుల ఎదుట బంధుమిత్రుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఏం చేసావమ్మా? ఎవరికి చేసావు? వెరీ గుడ్. బెన్నీకి చేతులు వణక గట్టిగా పెట్టుకో. రాబోయే కాలంలో ఇంకా వణకవు. దేవునికి స్తోత్రం కలుగును. గమనించండి. ఈ ఉంగరమును నీకు ధరింపచేసి నా జీవితంలో భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో. చప్పట్లు కొట్టండి. నిత్య సమాధానమునకు, ప్రేమకు, నిత్య నిర్ణయమునకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపచేసి నా భర్తనుగా స్వీకరించుచున్నాను. బంగారం లాంటి అది దేవుని మహిమార్థమే ఉంటుంది. ఇక్కడ మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇలా చిన్న పోటీ పెడదాం. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందేస్తారు. ఓకే, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో 1 2 3 అంటాను. వాళ్ళు ముందు వేయవలసిందిగా కోరుచున్నాం. మళ్ళీ 3 అనకుండా వేయకూడదు. 1 2 2. భారతదేశ సంప్రదాయం ఏంటంటే స్త్రీలను గౌరవించాలి, భార్యని గెలిపించాలి లేదా భర్తని గెలిపించాలి. ఎవరు గెలిపిస్తారో చూద్దాం. 1 2 3. పూల దండలు, గులాబీ దండలు, పూల దండలు మార్చువేళ ఆనంద సంతోషమే. పూల దండలు, గులాబీ దండలు, గులాబీ దండలు మార్చువేళ ఆనంద సంతోషమే. చప్పట్లు. నామ మహిమార్థమై ప్రభువా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిగించడానికి సహాయం చేశావు. వీరిద్దరిని ప్రభా నువ్వు ఇచ్చిన కృపను బట్టి భార్యాభర్తలుగా ప్రభా గవర్నమెంట్ వారు ఇచ్చిన అధికారాన్ని బట్టి భార్యాభర్తలుగా ప్రకటిస్తుండగా వీరిని ఒకటి చేసింది మీరే ప్రభా. మీరు వీరి జీవితాన్ని ఆశీర్వదించండి, వీరి బ్రతుకును దీవించి తర్వాత మేమందరం దైవజనులతో కలిసి ప్రార్థన చేస్తుండగా నీ ప్రత్యేకమైన దీవెనలు కుమ్మరించి వచ్చిన ప్రతి బిడ్డకి రక్షణ ఆశీర్వాదం దయచేయమని ఈ కుటుంబాన్ని దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మీరు కూర్చోండి. 14వ వాక్యంలో ఏమని చెప్తుందంటే మ్యారేజ్ ఈజ్ ఎ కవెనెంట్. వివాహం అనేది ఒక ఒడంబడిక. And the book of Genesis chapter 1 verse 28 that we witness from the very beginning of the first marriage that took place in the Bible. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యంలో చూసినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటి యొక్క వివాహం అక్కడ మనం చూడగలం. And I would like to address the both couple this morning that about the covenant of the God. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఒడంబడికను జ్ఞాపకం చేయడం బట్టి ఈ యొక్క ఇరువురిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ రెండు మాటలు చెప్తాను. Not only newly married couple but I would like to tell every one of us to have 3 things in our marriage life in our family. వివాహ జీవితంలో ఏ విధమైన పద్ధతి కలిగి ఉండాలనేది ఈ యొక్క నూతన జతపరచబడిన వారు మాత్రమే కాదు ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి వినవలసినదిగా మనం చేస్తాం. I said the marriage is a covenant. Covenant means there are 3 things involved in it. ఆ వివాహం అనేది ఒక నిబంధన అనే దానిలో 3 విషయాలు ప్రత్యేకింపబడి ఉన్నాయి. It's covenant is
listening to God's word. నిబంధన అనేది దేవుని యొక్క వాక్యమును వినుట. It's God's word includes God's promises and God's blessings. దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించడాన్ని బట్టి. So I would like to ask brother Benny and sister Sirisha, in all through your marriage life, listen to God, not to anyone else. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో సోదరుడు బెన్నీ శిరీష దంపతులకు ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యతనివ్వండి. వేరే has to listen God's word. దేవుని యొక్క వాక్యమును ప్రతి క్రైస్తవ కుటుంబము వినాలి. The second most important thing, covenant means listening to the parents. రెండవదిగా చూస్తున్నట్లయితే నిబంధన అనేది తల్లిదండ్రులు లెక్క చేయవలసినదిగా మనం చేస్తున్నాం. అదే విధంగా శిరీష యొక్క జీవితంలో కూడా తన తల్లిదండ్రులకు హృదయపూర్వకమైన మన్నన ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. The third most important thing, covenant means listening one another. మూడవదిగా ఏమిటంటే వారి యొక్క జీవితంలో నిబంధన అనేది ఇరువురు అంటే ఒకరికొకరు అవగాహన చేసుకోమన్నది. Forgive one another. ఒకరికొకరు క్షమించుకోవాలి. Loving one another. ఒకరికొకరు ప్రేమించుకోవాలి. As you begin your marriage life, that you start listening to one another means loving one another, accepting one another, appreciating one another. మీ యొక్క జీవితంలో హృదయపూర్వకంగా ప్రేమించుకుంటున్నారు అనేసి అంటే ఒకరి మాట ఒకరు till Christ comes, let the love, let the appreciation, let the promises of the Lord be always in your life. ప్రేమ, ఆయన యొక్క కనికరము మీ యొక్క సహవాసములో నిండి ఉండాలని హృదయపూర్వకంగా And I would like to listening people and the families and the church listen to God, listen to the parents. తల్లిదండ్రుల యొక్క మాటను ఖాతరు చేయండి. ఒకరికొకరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Says that be fruitful and multiply. దేవుని వాక్యం చెప్పినట్లుగా ఫలించి మన సమయంలో నా కుటుంబం తరపున థియాలజికల్ సెమినరీ తరపున ప్రతి ఒక్కొక్కరి తరపున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.